రేపు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాదిగల్ని మరొకసారి మోసం చేయాలనేసి ప్రజల్లోకి వస్తున్నటువంటి సందర్భంగా వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని, అనాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి మాదిగలు కాంగ్రెస్తోనే ఉన్నారు అని తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన చేసింది, కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిపాలన చేసింది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే, బీజేపీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తాము అనేసి హామీ ఇచ్చింది. మాదిగల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కేంద్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మాదిగల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ వైపు అడుగులేసినట్లుగా మనం ఎక్కడ గమనించలేదు, ఎక్కడ చూడలేదు. అది వారి యొక్క చిత్తశుద్ధి. అంతేకాకుండా బీజేపీ పార్టీ గురించి మతాలని రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల్ని వేరు చేస్తూ మెజారిటీ మేము హిందువులమి, మైనార్టీ మిగతా వారంతా అనేసి వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. మణిపూర్లోని 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఈ యొక్క అంతర్రాష్ట్ర కలహాలను పెంచి పోషిస్తుంది అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా బీజేపీ వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, ఏ రోజు కూడా దళితులకి ఆత్మగౌరవం విధంగా, అంటే మాజీ రాష్ట్రపతి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ముర్ము గారిని కానీ దేవాలయాల్లోకి రానివ్వనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంతేకాదు, క్రోనీ క్యాపిటలిస్ట్ని పెంచి పోషిస్తూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేసి హామీ ఇచ్చి గరీబీ పేదలకి గృహ నిర్మాణం కోసం సహాయం చేస్తామని చెప్పి ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి తప్పినటువంటిది బీజేపీ పార్టీ. అంతేకాదు, నిత్యావసర వస్తువులైనటువంటి డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరల్ని 2014 ముందు 40 రూపాయలు, 60 రూపాయలు, 400 రూపాయలు ఉన్నటువంటి వీటి ధరలు ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గినా సరే వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటి పేదల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క నడ్డి విరిచింది బీజేపీ పార్టీ కాదా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడితే, మాదిగలకి అత్యంత వ్యతిరేకమైనటువంటి పరిపాలన, వ్యతిరేకమైనటువంటి విధానాలతో ముందుకెళ్ళినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి తాటికొండ రాజయ్యని అవమానకరమైనటువంటి రీతిలో బర్తరఫ్ చేసింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కాదా అనేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, 2వ క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత మాదిగ క్యాబినెట్లో లేకుండా చేసి పరిపాలన చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాదిగలకు పెద్దన్నగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారిని పలు పర్యాయాలు జైలు పాలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా దళితులు ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇల్లు లేనటువంటి పేదవారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఉచిత విద్య KG to PG కల్పిస్తా అన్నారు. వీటిలో అందరూ కూడా మెజారిటీ మాదిగలే ఉంటారు. ఈ ఫలాలన్నీ కూడా మాదిగలకి అందకుండా పోయినటువంటి విషయం మాదిగ సమాజం ఒకసారి గమనించాలి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. మన యొక్క పార్టీ అంతా కూడా చేసినటువంటి అవినీతి వల్ల. ప్రెస్ క్లబ్లో జరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి గౌరవనీయులు రామసాయం నరేష్ రెడ్డి గారితో పాటు, రఘురామరెడ్డి గారితో పాటు రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాదిగ సంఘాల ఫ్రంట్ MSF ద్వారా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈనాటి సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కోట రాంబాబు గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బొడ్డు బొందాయి మాదిగ గారికి,
అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరిమణి బెల్లంకొండ శ్యామల మాదిగ గారికి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుప్పెల్లి శ్రీను మాదిగ గారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దేవరకొండ కిరణ్ మాదిగ గారికి, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు గురువయ్య మాదిగ గారికి, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి నండ్రు వెంకన్న మాదిగ గారికి, మరి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కనకపూడి వీరస్వామి మాదిగ గారికి, అదేవిధంగా ఖమ్మం నగర కన్వీనర్ తమ్ముడు కుక్కల కృష్ణ మాదిగ గారికి, నాతో పాటు ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా జై భీములు వందనాలు తెలియజేస్తున్నా. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి కాలయాపన చేసి 100 రోజుల్లో చేస్తున్న వర్గీకరణను చేయకుండా ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఆ ఎలక్షన్ల ముందే మాదిగ సమాజం, మాదిగ ఉపకులాలు అందరూ గుర్తుకొస్తున్నారు. ఆ ఎలక్షన్లో ఓట్లు దండుకోవడం కోసం సంఘాల వారిగా చీల్చి మాదిగల మధ్యలో గొడవలు పెడుతున్న బీజేపీ పార్టీని తెలంగాణలో ఉన్న మాదిగలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి బీజేపీ పార్టీని గద్దెదించాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు అవకాశాలు ఇస్తూ